ఉప్పర్పల్లి గ్రామ ప్రజలు గ్రామ సర్పంచ్ ఎన్నికల భాగంగానే మనం వనపర్తి నియోజకవర్గంలో అన్ని గ్రామాలు తిరుగుతున్నాం. దాంట్లో భాగంగానే ఉప్పర్పల్లి గ్రామానికి వచ్చినాం. ఈ కార్యక్రమంలో నాతో పాటు మండల పార్టీ అధ్యక్షులు, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు తీసుకొస్తున్న నరసింహగౌడ్ కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటూ మీరందరూ ఆశీర్వదించి దీవించి గెలిపించమని కోరుకుంటూ, మనం ఉప్పర్పల్లెకు ఒక సెంటిమెంట్ ఉంది. ఉప్పర్పల్లెలో కాంగ్రెస్ పార్టీ బీఫామ్ ఆ రోజు హైదరాబాద్లో ఉంటే కొన్ని అనివార్య కారణాల వల్ల చిన్నారెడ్డి సాబ్కి వచ్చుంటే మళ్ళా అధిష్టానం మార్చి మనకిచ్చింది. కానీ ఆ మార్చి ఒక గంట ముందు ఇక్కడ సౌరమ్మ తల్లి టెంపుల్, ఇక్కడనే ఆంజనేయ స్వామి టెంపుల్, ఇక్కడనే శివాలయం టెంపుల్ పెట్టి ఇక్కడ ఇదే చౌరస్తల మీటింగ్ పెట్టి ఏమన్నా కానీ ఏమని రిక్వెస్ట్ చేసి ఇక్కడనే స్పీచ్ ఇచ్చి ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చి స్పీచ్ ఇచ్చి నేను వనపర్తి పోయేలోపు బీఫామ్ వచ్చింది. అందుకే ఉప్పర్పల్లె సెంటిమెంట్ ఉంది ఉప్పర్పల్లెకి సంబంధించి. సో అదొకటి. దాంతోపాటు ఈ నుంచి ఇండ్లు ఉడుచుకునాలి, వాకిలు ఉడుచుకునాలి, ముగ్గేసుకునాలి. ఎందుకు అంత తొందర పోవాలని చెప్తున్నంటే మిగతా ఎలక్షన్లు ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్స్ సాయంత్రం వరకు ఉంటాయి. ఈ ఎలక్షన్ మాత్రం 1 గంట వరకే ఉంటాయి. 1 గంట లోపే కాపులను అందరినీ గెలిపించుకొని నాకు బహుమతి ఇవ్వాల్సిందిగా ఈ అందరినీ మొత్తం మెజార్టీగా గెలిపించి నాకు బహుమతికి ఇస్తే ఉప్పర్పల్లె గ్రామాన్ని అన్ని రంగాల అభివృద్ధి చేసే బాధ్యత మీరు గెలిపించిన బిడ్డ, కాంగ్రెస్ పార్టీ బిడ్డ, రేవంత్ రెడ్డి గారి బిడ్డ మేఘారెడ్డి చేసి పెడతారని మీ అందరినీ రిక్వెస్ట్ చేసుకుంటూ మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. నా పేరు అమ్మిక నరసింహగౌడ్, గన్పూర్ మండల్ ఉప్పర్పల్లి గ్రామం మాది. నేను కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా ఉంగరం గుర్తుతో నేను బడిలో దిగాను. ఈ ఊరికి సమస్య ఏమున్నా మేఘారెడ్డి గారు ఈ డ్రైనేజ్ కానీ, సిసి రోడ్స్ కానీ, పెన్షన్స్ కానీ, ఇంకో రేషన్ కార్డ్స్ కానీ, సీఎం రిలీఫ్ ఫండ్ కానీ, ఎల్ఓసి కానీ ఇలాంటి కార్యక్రమాలన్నీ మేఘారెడ్డిని తీసుకొచ్చి ప్రజలకు సానుకూలంగా చేయాలని అన్న బడిలో దించినాడు. నన్ను గెలిపిస్తే ఈ వర్క్లన్నీ చేయిస్తానని అని. ఇందిరమ్మ ఇండ్లు ప్లస్ ఇందిరమ్మ ఇండ్లు ఇంకా వేరే పనులు ఏమన్నా డెవలపింగ్ ఊరికి సంబంధించిన డెవలపింగ్ మొత్తం అన్నతోటే ప్రోత్సహించుకొని తీసుకొని చేయించి డెవలప్ చేస్తారని మనకి. మీరు గెలిస్తే గ్రామాభివృద్ధి ఎలా చేస్తారు? మమ్మల్ని గెలిపిస్తే ప్రజలతో మమకమై అందరితో తోడుగా ఉండి ఏ వరకు ఉందో ఆ వరకుని గవర్నమెంట్ కు తీసుకుపోయి అన్న ద్వారా దాని అభివృద్ధి చేయించి నిలుపుతానని కోరుచున్నాను. గ్రామ ప్రజలకు ఏమన్నా చెప్పగలుగుతున్నారు? గ్రామ ప్రజలకు నన్ను గెలిపిస్తే గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరికి 2000 ఉండి వాళ్ళకి చెప్పిన సహకారాన్ని అందిస్తానని చెప్పగలను. సిహెచ్, వాల్మీకి భవనము ఇలాంటివి మన కమిటీ హాళ్ళకు కానీ, గ్రామ పంచాయతీకి కానీ, వాళ్ళకి సంబంధించిన వరకులు కానీ ఇవన్నీ అన్న ద్వారా తీసుకొచ్చి ఊరిని డెవలప్ చేయాలని